మహబూబ్ నగర్ జిల్లా డిసిసి అధ్యక్షులు గౌరవ దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి అరవింద్ కుమార్ రెడ్డి గారు, పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ గారు, మహబూబ్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, పార్టీకి చెందినటువంటి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు కార్యకర్తల తరపున, అలానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరి తరపున, మన జిల్లాలో ఉన్నటువంటి 12 మంది ముఖ్యమంత్రి గారు కాక ఉన్నటువంటి 11 మంది గౌరవ శాసనసభ్యుల తరపున, మరీ ముఖ్యంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల ప్రజల తరపున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మన పాలమూరు జిల్లా వాసులందరి తరపున మేము తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల దీవెనలతో, మరి ముఖ్యంగా పాలమూరు ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ మన జిల్లాకు గత దశాబ్దాలుగా కలగా మిగిలినటువంటి నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి జీవో నెంబర్ 14 ద్వారా నిన్న ఈ ప్రాజెక్టు జీవో విడుదల కావడం జరిగింది. దశాబ్దాల కాలంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నీళ్లు లేక బీడుబారిపోయినటువంటి భూములు, ఆ మడులు మాకు సాగునీరు ఎప్పుడొస్తాయా అని గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఇవాళ వాళ్ళ కళ రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది. గతంలో జీవో నెంబర్ 69 ద్వారా ఈ ప్రాజెక్ట్కి 2014 సంవత్సరంలో జీవో విడుదలైతే, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క జీవో నెంబర్ 69ని ఉరకలు పెట్టించేది పోయి, మనం సాధించుకున్న తెలంగాణలో, నీళ్ల కోసం సాధించుకున్న తెలంగాణలో ఈ ఆనాడున్నటువంటి కుటిల ప్రభుత్వం జీవో నెంబర్ 69ని తుంగలోకి తొక్కి ఆనాడు శాంక్షన్ అయినటువంటి నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని బొందబెట్టడం జరిగింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ ఇవాళ ప్రజాపాలన వచ్చింది, ప్రజల కోసం పరిపాలించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మళ్ళీ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి. దానికి మొదటి సంకేతమే నిన్న విడుదలైనటువంటి జీవో నెంబర్ 14. నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలను కలుపుకొని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడం కోసం 2,945 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు మన రాష్ట్రానికి చెందినటువంటి నీటిపారుదల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా జిల్లా ప్రజల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విషయం తెలియజేస్తూ, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ప్రాజెక్టుతో ప్రారంభమైంది మన ఉమ్మడి పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసేటువంటి మరో జలయజ్ఞం. మొదటి జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో బీడుబారిపోయినటువంటి పాలమూరు భూములకు నీళ్ళందించాలని, వలసలకు పేరున్నటువంటి పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని ఆనాడు జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల, సరళ సాగర్ ఈ ప్రాజెక్టుల రూపకల్పన చేసి మన జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ జలయజ్ఞానికి తూట్లు పడ్డం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యం వహించి మన జిల్లాకి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులని తుంగలోకి తొక్కడం జరిగింది. కేవలం ధనార్జన కోసమే, కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి కోసమే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి వ్యయం పెంచి 35,000 కోట్లకు దాన్ని రీడిజైన్ చేసి ఆ ప్రాజెక్టు ద్వారా వాళ్ళ ధన దాహాన్ని తీర్చుకున్నారే తప్ప పాలమూరు జిల్లాకు ఏ ఒక్క ఎకరానికి ఏ ఒక్క మడికి ఒక్క బొట్టు నీళ్ళు ఇచ్చిన పాపను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. మీరు గనక చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మా హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పొంది తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వాళ్ళు రీడిజైన్ చేసి 35,000 కోట్ల వ్యయానికి పెంచడం జరిగింది. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు గత 10 సంవత్సరాలలో అధికారంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తామనే హామీతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. 1,00,000 ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తామని కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 12,98,000 ఎకరాలకు సాగునీరు తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు 35,000 కోట్ల వ్యయంతో ఆ ప్రాజెక్టు పనులవుతుంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి 35,000 కోట్లల్లా ఆ మహానుభావులు 28,012 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 35,000 కోట్లల్లా 28,012 కోట్లు నేటికి ఖర్చు పెట్టిండ్రు. అంటే దాదాపు ప్రాజెక్టు వ్యయంలో 80% డబ్బులు డ్రా చేసుకున్నారు, 80% డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. 12,98,000 ఎకరాలకి నీళ్ళు అందించనీకే పెట్టినటువంటి ప్రాజెక్ట్కి 80% ఖర్చు అయిందంటే ఆ 12,98,000 ఎకరాలల్లా 80% ఎకరాలకు నీళ్ళు వారాలి కదా. సింపుల్ మ్యాథమెటిక్స్, కామన్ మ్యాన్గా చెప్తున్నా. 12,98,000కు నీళ్ళు అందించాలి. 35,000 కోట్లతోటి ప్రాజెక్టు వ్యయం, 28,012 కోట్లు ఖర్చు చేసిండ్రు ఆల్రెడీ. అంటే 12,98,000 80% తీసుకుంటే ఎంత అవుతుంది? దగ్గర 10,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి లెక్క ప్రకారం. వాళ్ళు పెట్టిన ఖర్చుకి 10,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఇవాళ ఎన్ని ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు పారుతున్నాయంటే పెద్ద గుండు 0. ఒక్క ఎకరానికి ఒక్క మడికి కూడా నీళ్లు పారించినటువంటి పాపన పోలేదు. ఇది గత 10 సంవత్సరాలలో మన ప్రాంతం నుంచి రాజకీయ పునర్జన్మ పొందినటువంటి ముఖ్యమంత్రి, పాలమూరు ప్రజలు దీవిస్తే ఎంపీగా గెలిచి రాజకీయంగా పునర్జన్మనెత్తినటువంటి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి మోసం చేసినటువంటి పరిస్థితి పాలమూరు ప్రజలు గమనించాలి. ఇవాళ మన జిల్లా పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనము కృష్ణా బేసిన్లో సగటున ప్రతి సంవత్సరము మనం కృష్ణా బేసిన్కి సంబంధించి కృష్ణా నీళ్లు వాడుతున్నది ప్రతి సంవత్సరం సగటున 262 టీఎంసీలు. 262 టీఎంసీలు మనం అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు 2014వ సంవత్సరం వరకు 2009 నుంచి 2014 వరకు నేను చెప్తున్నటువంటి గణాంకాలు కేఆర్ఎంబి ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి గణాంకాలు నేను మీకు ఇస్తున్నా. 2009 నుంచి 2014 వరకు యావరేజ్గా ప్రతి సంవత్సరం మనము కృష్ణా నది నుంచి వ్యవసాయం కోసం డ్రా చేసినటువంటి నీళ్లు 262 టీఎంసీలు. నీళ్ళ కోసం కొట్లాడి మనం సాధించుకున్న తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే ఆ తెలంగాణ రాష్ట్రంలో నేను బాహుబలినని చెప్పే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సగటున మనము గత 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు మనం కృష్ణానది నుంచి డ్రా చేసినటువంటి నీళ్లు ప్రతి సంవత్సరం ఎంతంటే 212 టీఎంసీలు. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మనము కృష్ణా నది నుంచి డ్రా చేసింది 262 టీఎంసీలు అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మనం వాడుకున్నది కేవలం 212 టీఎంసీలే. అంటే ఈ ముఖ్యమంత్రి నేను ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా, నేను ఆ ప్రాజెక్ట్ చేసినా, ఈ ప్రాజెక్ట్ చేసినా అని చెప్తున్నాడు కదా, నువ్వు నీళ్ళే వాడకపోతివి, నీళ్ళే డ్రా చేయకపోతివి. ప్రతి సంవత్సరం మేము డ్రా చేసిన కన్నా 50 టీఎంసీలు తక్కువ డ్రా చేసి నేను ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చిన, ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చిన అని చెప్పి మన ప్రాంత ప్రజలని, దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలని, మరీ ముఖ్యంగా పాలమూరు ప్రజలని గత 10 సంవత్సరాలు బూటకపు మాటలతోటి అబద్ధాలతోటి కేసీఆర్ మోసం చేసిండు. ఇవాళ ఆ అంధకారం తొలగిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాకి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి. దానికి ఆరంభమే నిన్న విడుదలైనటువంటి జీవో నెంబర్ 14 నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 1,00,000 ఎకరాలకు మక్తల్ నారాయణపేట్ కొడంగల్కి సాగునీరు అందించడంతో ఈ పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మరో జలయజ్ఞం ప్రారంభమయ్యింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మా హయాంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకి సాగుకి యోగ్యమైన అటువంటి ప్రతి ఎకరాకి, ప్రతి మడికి నీళ్ళిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపడతామని ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలందరికీ మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. అన్ని ప్రాజెక్టులు కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని నిధులు కేటాయిస్తే అనేక వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులని ప్రాధాన్యతగా తీసుకొని నిధులు కేటాయించుకొని పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి మన జిల్లాని సస్యశ్యామలం చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మేము ఇవాళ ఎంతో బాధ్యతతో ప్రజలు మాకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మేము ఒక బాధ్యతగా తీసుకొని పాలమూరు జిల్లా ప్రజలకి ఎంతో బాధ్యతతో మేము హామీ ఇస్తున్నాము. ఇవాళ నుంచి నిన్న విడుదలైనటువంటి ఆ జీవోనే ఆరంభము. భవిష్యత్తు అంతా పాలమూరు జిల్లాకి మంచి జరుగుతుంది. మేమందరము సమష్టిగా జిల్లా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కృష్ణమ్మ నీళ్లతో తడపడమే బాధ్యతగా మేము వ్యవహరించి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేటట్టుగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటట్టుగా మేము బాధ్యత వహిస్తామని మీ అందరి ద్వారా మన జిల్లా ప్రజలకు మేము ఇవాళ తెలియజేస్తున్నాం. ఏ ప్రాజెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు చేసింది ఏంటంటే కేవలం మేము కాలువలు తవ్వి మేము అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత కేవలం ఆ కాలువలలో ఉన్నటువంటి ఆ ముళ్ళ కంచెలు అవన్నీ తీసి మేము చేయించుకున్నాం అన్నట్టుగా వాళ్ళు మభ్యపెట్టడం జరిగింది. అందుకే నేను మీకు ఈ మాటలు చెప్పడంతో పాటు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని నీళ్లు డ్రా చేసినామో నేను అందుకే చెప్పిన. వాళ్ళు అట్లా అబద్ధాలు చెప్పి ఇంటికి సున్నం వేసి ఇల్లు మేమే కట్టినట్టుగా ప్రజలని మోసం చేసిండ్రు. కాబట్టే
మేము అధికారంలో ఉన్నప్పుడు 262 టీఎంసీలు ప్రతి సంవత్సరం డ్రా చేస్తే వాళ్ళు వచ్చినాక 212 డ్రా చేసిండ్రు. అంటే మాకన్నా 50 టీఎంసీ తక్కువ డ్రా చేసిండ్రు. వాళ్ళు నీళ్ళే డ్రా చేయింది, పొలాలకు నీళ్ళు ఎట్లా ఇచ్చుంటారు? కేవలం మనల్ని మోసం చేసిండ్రు. మనల్ని మోసం చేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు. వాళ్ళ మోసాన్ని కూడా ఇవాళ మేము వాళ్ళ బండారాన్ని బయట పెట్టబోతున్నాము. కాళేశ్వరంలో వాళ్ళు చేసిన లక్షల కోట్ల అవినీతి బండారం బయట పెట్టబోతున్నాము. వాళ్ళు మన రాష్ట్రానికి కేటాయింపులు సాధించకపోవడంలో వాళ్ళ అసమర్థతని మేము బయట పెడతాము. వాస్తవానికి కృష్ణా బేసిన్కి సంబంధించి కృష్ణా నది నుంచి మనకు కేవలం కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల కేవలం 299 టీఎంసీలు మాత్రమే మన రాష్ట్రానికి కేటాయింపులు జరిగినాయి. వాస్తవానికి అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ చట్టాల ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా మన రాష్ట్రంలో 68.2% మన రాష్ట్రంలో ఉంది. ఓకే, 31.8 క్యాచ్మెంట్ ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియా సిద్ధాంతం ప్రకారం మన రాష్ట్రానికి 570 టీఎంసీలు కేటాయింపులు కావాలి. కానీ కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల కేవలం 299 టీఎంసీలే మన రాష్ట్రానికి కేటాయింపులు జరిగినాయి. నిజంగా ఆనాడే 2014వ సంవత్సరంలో టీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఆనాడు కేటాయింపు జరిగిన 299కి బదులు 570 టీఎంసీలు మేము సాధించుకునేటోళ్ళం. ఆనాడు కేసీఆర్ అసమర్థత వల్ల 570 టీఎంసీలకు బదులు 299 వచ్చినాయి. ఇవాళ దాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో మేము చేస్తున్నాం. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. కేసీఆర్ కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరినీ అబద్ధాలు చెప్తూ మాటలు చెప్తూ ఇంకా ప్రజలను మోసం చేయాలనుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. మేము కేంద్రంలో ఉన్నాము అని చెప్పుకునేటువంటి నాయకులు ఇంతవరకు కృష్ణా జలాల కేటాయింపులని పెంచమని ఎందుకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదో బీజేపీ నాయకులు కూడా ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలకు, దక్షిణ తెలంగాణ ప్రజలకు, మరీ ముఖ్యంగా పాలమూరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మన కేటాయింపులు ఓన్లీ 299 టీఎంసీలే ఇచ్చినప్పుడు మన హక్కు 570 టీఎంసీలు ఉన్నప్పుడు ఎందుకు మన జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దగ్గరికి పోయి, జలశక్తి మంత్రి దగ్గరికి పోయి మా పాలమూరు ఎడారిగా ఉన్నది, మాకు 299 టీఎంసీలే కేటాయించిండ్రు, మా హక్కు 570 టీఎంసీలు, ఈ కేటాయింపులను పెంచమని ఎప్పుడైనా మన జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, పెద్ద పెద్ద హోదాలు పొందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఏనాడైనా అడిగినరా? ఇవాళ మేము చెప్తున్నాం స్పష్టంగా, మనకు హక్కుగా ఉన్నటువంటి 570 టీఎంసీలు కేటాయించేంత వరకు మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది మా ప్రభుత్వం యొక్క స్టాండ్ అనేది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం.